అనేక రకాలుగా ట్రాన్స్ఫర్ల గురించి ఉద్యోగుల నుంచి వస్తున్నాయి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి వస్తున్నాయి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి, పార్టీల నుంచి వస్తున్నాయి. కానీ పారదర్శకంగా ఎవరైతే రికమెండేషన్ ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఒకే చోట పాతుకుపోయి ఉంటున్న నేపథ్యంలో వాటిలో మార్పు తీసుకొచ్చి ఒక భార్య కూడా శ్రీకాకుళం ఉంటుంది, భర్త ఎక్కడో నంద్యాలలో ఉంటాడు, కొన్ని సంవత్సరాలుగా బయట ఉంటున్నారు. ఇటువంటి వాటిని అన్నింటినీ సరిచేసి అందరికీ న్యాయం చేసేలాగా ఒక పారదర్శకంగా ఈ బదిలీల కార్యక్రమం చేపట్టేలాగా మేము సంకల్పించాం. ఖచ్చితంగా దాంట్లో సఫలీకృతులు అవుతాం. ఈ క్రమంలో కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమందికి ఇతరత్ర కష్టాలు ఉండొచ్చు. కానీ మొత్తంగా చూసినప్పుడు ఒక పారదర్శకంగా ఇవి మొత్తం బదిలీ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నప్పుడు 90 మందికి మంచి చేయాలనుకున్నప్పుడు 5 మందికి నష్టం జరగచ్చు. కానీ అది తప్పదు, చేయాలనే ఉద్దేశంతో దానికోసం ముఖ్యమంత్రి గారు కూడా మనం తీసుకొచ్చిన జీవోని వారు యథాతథంగా అదే రకంగా గైడ్లైన్స్ అదే విధంగా వారు ఆమోదం చేశారు. దాంట్లో ఖచ్చితంగా ఇది అయితే ఇబ్బందులు, దాంట్లో ఏమన్నా ఇబ్బందులు 143 గురించి ప్రస్తావించారు. 143 దీనికి ఖచ్చితంగా దాంట్లో ఈ సైంటిఫిక్ దీని మీద ఎంత విషయాన్ని ఒకసారి పరిశీలించేది, ఎందుకంటే నాకు దాని పూర్తిగా అవగాహన లేదు. విన్నాను కానీ పూర్తి అవగాహన లేదు. ఒకసారి ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అదేవిధంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్కు సంబంధించి కూడా మా జిఏడికి సంబంధం ఉన్నప్పటికీ దీనిలో స్టేక్ హోల్డర్స్ ఆల్రెడీ ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది హాస్పిటల్స్లో. వాళ్ళ కష్టాలు వాళ్ళ వైపు నుంచి చెప్పారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రధానంగా తీసుకెళ్తాం. ఇతరత్ర సమస్యలు చాలా సమస్యలను ఏకూరబెట్టారు. ట్రిబ్యునల్ దగ్గర నుంచి రాష్ట్రంలో ప్రత్యేక ట్రిబ్యునల్, ఎందుకంటే సర్వీస్ రూల్కి సంబంధించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కొన్ని వేల పెండింగ్లో ఉంటే హైకోర్టు ముందర అది ఒక సింగిల్ బెంచ్ ఉంటే ఆ పరిష్కారం లభించేది ఎప్పుడు, మనకి న్యాయం జరిగేది ఎప్పుడు. కాబట్టి ఆ విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా ఇవాళ ఈ సభా వేదిక నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. అయితే మీకు తెలుసు కొన్ని ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ వాటిల్లో ఇప్పుడు ఫీల్డ్ స్టాఫ్కి ఎఫ్ఆర్ఎస్ విషయంలో కొన్ని 2 రకాల ఇవి ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇటీవల కొన్ని చూశారు, ఎఫ్ఆర్ఎస్ విషయంలో చాలా అవకతవకలు పాల్పడ్డారు. కొంతమంది యాప్ని కూడా ట్యాంపర్ చేశారు. కాబట్టి దీని మీద చూస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా ఫీల్డ్ స్టాఫ్గా ఏఎన్ఎంలు, ఆశా, సిహెచ్ఓలు దీని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని అన్నింటి ఒకసారి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎగ్జామ్ చేసిన తర్వాత వాటిని ఏ రకంగా తీసుకొస్తే బాగుంటుందన్న విషయం మీద ఆల్రెడీ ఒక చర్చ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉంటూ అక్కడ పని చేయాలి, ఎఫ్ఆర్ఎస్ చేయాలి, మళ్ళీ రావాలి పోవాలి ఫీల్డ్లో అంటే వాళ్ళు యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మేము సానుకూలంగా ఉన్నాం. దాన్ని మరి కన్సిడరేటివ్ కూడా ఉన్నాం. కాబట్టి వాటి మీద ఒకసారి చాలా లోతుగా పరిశీలించి వాటిని పరిష్కారం దిశగా కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాం. అదేవిధంగా మీరు అన్నారు, ఇప్పుడు నాకైతే విశ్వాసం ఉంది ఇది ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం అనే విషయం మనకు తెలుస్తోంది. ఎందుకంటే తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా పిఆర్సీ ఏర్పాటు కానీ లేదా ఐఆర్ విషయంలో కానీ ప్రభుత్వం సానుకూలంగా, ఎందుకంటే ఇచ్చిన హామీలు మీరు ఇప్పుడు హామీ మీరు చూపించారు. మీరు ఒక హామీ ఉద్యోగులకు వచ్చిన సందర్భంలో చేస్తారని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారనే విషయాన్ని, అదే మేనిఫెస్టోలో ఇతరత్ర చాలా హామీలు ఉన్నాయి. వాటిని ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటూ వస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో పేదలకు ముందు సామాజిక పెన్షన్లు ఇవ్వాలా, మహిళలకు ఉచిత సిలిండర్లు ఇవ్వాలా, లేదా ఇప్పుడు రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వాలా, లేదా బిడ్డలకు తల్లికి వందనం ఇవ్వాలా, వీటిని ప్రాధాన్యత క్రమంలో తీసుకొస్తున్నారు. కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ మీ డిమాండ్ల పరిష్కారంలో, అదేవిధంగా మేనిఫెస్టోలో నేను మళ్ళీ చెప్పారు, మీరు ఆ మేనిఫెస్టోలో లేరు, దాంట్లో లేరు అని చూస్తున్నారని గారు. అయినప్పటికీ ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామిని కాబట్టి, మంత్రిగా ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాటికి కాస్త ఆలస్యం కావచ్చు కానీ వాటికి ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారనే విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ విషయంలో కూడా చెప్పారు. నేను గతంలో ముఖ్యమంత్రి గారిని అంత దగ్గరగా చూడలే, ఇటీవల చూస్తున్నా. వాళ్ళకి అపారమైన అనుభవం కాకుండా అపారమైన విజ్ఞానం కూడా ఉంది. అన్ని సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నేపథ్యంలో అన్ని విషయాల మీద కూడా వారికి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఉద్యోగుల విషయాన్ని వారు ఆషామాషిగా తీసుకోరని, వారికి సంబంధించిన సమస్యల్ని పరిష్కారం ఖచ్చితంగా అతి త్వరలో చూస్తారనే విశ్వాసం నాకుంది. అయితే ఇక్కడికి నేను వచ్చాను కాబట్టి ఈ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా నేను ఇవాళ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వచ్చాను. అదేవిధంగా సూర్యనారాయణ గారితో నాకున్న స్నేహం వల్ల వచ్చాను. అదే విధంగా ఇంతమంది ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన నా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా విషయాలు ఈ సమస్యల గురించి తెలుసుకున్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా వాటి నోట్ రూపంలో తీసుకెళ్తాను. అది తొందరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాల్సింది కూడా
ముఖ్యమంత్రి గారిని నేను ఖచ్చితంగా కోరుతాను. తద్వారానే సమస్యల పరిష్కారం కాస్త ఆలస్యమైన ప్రభుత్వం వైపు ఉన్న ఇబ్బందులు ఏంటి, మీ వైపు ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి మనకు అడ్డంకించిన ఆర్థిక వనరుల ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం ఉద్యోగులు ఒకసారి మాట్లాడుకుంటే దానికి పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే చర్చల ద్వారానే చేయాలి అని సూర్యనారాయణ గారు చెప్పి ఖచ్చితంగా 100% నిజం. చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం నాకు ఉంది. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇవాళ నేను ఇంకాస్త సమయం గడపాలని ఉన్నప్పటికీ ఇవాళ నెట్టెం రఘురాం గారు డిసిసిబి చైర్మన్ గారు బాధ్యతలు తీసుకుంటున్నారు. నేను ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి కాబట్టి అదొకటి, కూటమిలో బీజేపీ తరఫున ఉంటున్నాను కాబట్టి ఆ సమావేశానికి కూడా వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దానికి తోడు మీరు కూడా భోజనం ఇంకా అయినట్టు లేదు. మరి ఏమో బయటికి వెళ్తున్నట్టు కనిపించట్లా. కాబట్టి ఇవాళ మీ అందరినీ ఈ సందర్భంగా, మీ రాష్ట్ర కౌన్సిల్ సభల సందర్భంగా అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ఒకటి చెప్పారు, నేను కూడా చెప్పాలి, మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, భజనతో కాదు బాధ్యతతో వెలగాలి. ఆ విషయాన్ని నిజంగా నేను గుర్తు చేయాలి. భజనతో కాదు బాధ్యతతో, అదేవిధంగా పార్టీలతో కాదు ప్రభుత్వంతో మనం పనిచేయాలని. అందుకని మనము అధికారులు అనే వాళ్ళు మనం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులం లాంటి వాళ్ళం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినా, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినా వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉద్యోగుల మీద. అంటే మీరు ఎంత ప్రధాన భూమికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని కింద దాకా చేర్చాల్సిన బాధ్యత. ఆ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడకుండా మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలని, కర్తవ్య నిర్వహణలో ఎటువంటి అడ్డంకి వచ్చినా కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా పని చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు.